మన రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద దాడి చేశారు. ఆ దాడిని కూడా అందరం ఖండించాం. దేశ ప్రజలు అందరూ కూడా ఖండించారు. అలాగే రాష్ట్రంలోని మహిళల మీద చేస్తున్న దారుణాలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీద కావచ్చు, అందరి మీద చేస్తున్న దాడులను కూడా మనం ఖండిస్తూనే ఉన్నాం. అలాగే 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక్కరోజు ముందు విజయవాడ మరియు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని ఆఫీసులు కానీ, అసెంబ్లీ కావచ్చు, అన్ని ప్రభుత్వ పార్టీ ఆఫీసులలో ప్రభుత్వ ఆఫీసులలో లైటింగ్ ఏర్పాటు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం విజయవాడలో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ చీకట్లో నిలబెట్టడం మాత్రం బాధాకరం. ఇది మరి ప్రభుత్వం వారు కావాలని చేశారా లేకపోతే మర్చిపోయి చేశారా అనేది మన రాష్ట్ర ప్రభుత్వానికే తెలియాలి.